హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వెజ్ పులావ్ చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాను. నేను కుక్కర్లో చేసుకున్నాను. దీన్ని సింపుల్గా ఈజీగా అయిపోతే ఆయిల్ వేసేసుకొని కుక్కర్లో బగారా సామాన్లు అన్నీ అందులో మనం వేసుకోవాలి. బాగా సామాన్లతో పాటు ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. చూడండి, ఇవి వేసేసాక ఆనియన్స్ మిర్చి కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ ఆనియన్స్ చూసారా ఎలా మంచిగా చాలా సన్నగా కట్ చేసేసుకున్నాను. మిర్చి కూడా మంచిగా వేగాక ఇందులోనే మనం కొంచెం క్యారెట్ కూడా వేసేసుకున్నాం. వెజ్ పులావ్ కాబట్టి ఇందులో మంచిగా అన్ని వెజిటబుల్స్ వేస్తే బాగుంటుంది. ఇందులోనే క్యారెట్ కూడా వేసేసాను. ఇందులో క్యారెట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే క్యారెట్ కూడా ఫ్రై అయిపోయాక ఇందులోనే గ్రీన్ పీ వేస్తున్నాను. గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీ. ఇది కూడా నేను మంచిగా వాష్ చేసేసుకొని వేసుకున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలంటే, ఎందుకంటే ఇది స్మెల్ వచ్చేది కదా, పచ్చిది వేస్తాం ఉడకపెట్టి అట్లా ఏమయ్యట్లేదు. మంచిగా ఇది కూడా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిపోయాక ఇందులోనే మనం ఒక 2 minutes హాట్ వాటర్లో నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే మంచిగా మిల్ మేకర్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిల్ మేకర్ కూడా ఫ్రై అయిపోయాక ఇవన్నీ ఇందులోనే కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిపోయాక ఇందులో మనగా రైస్ వేసేసుకోవాలి. నేను 2 glasses తీసుకున్నాను రైస్. 2 glasses రైస్ వేసేసుకోవాలి. మంచిగా 2 glasses రైస్ వేసాను కాబట్టి నాకు అట్లా కొలత ఏం తెలియదు. వాటర్ పోసేసాను నేను అందులోనే. 2 glasses మీకు కావాలంటే ఒక 4 లేదా 4కి తగ్గించి వేసుకోండి. నేనైతే 4కి తగ్గించి వేసుకున్నాను. లాస్ట్లో ఇంకా కసూరి మేతిను గరం మసాలా కూడా వేసేసుకొని మనం మంచిగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేస్తే మనకి 2 విజిల్స్తో అయితే అయిపోతుంది. మాదైతే 2 విజిల్స్కి అయితే అయిపోతుంది. వెజ్ పులావ్ అయితే రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో. మంచిగా రైస్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చింది. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.